గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం శంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. ఆపదామపర్తారం దాతారం సరస్వతం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆపదామపర్తారం దాతారం సరస్వతం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వాగర్థ వివసక్త వాగర్థ ప్రతిపత్తే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతే నమః. మా పుణ్యక్షేత్ర దర్శనాలు ఇప్పుడు ఎపిసోడ్ 14 చెప్పుకోవాలి. 13 ఏం చెప్పుకున్నామంటే బేట్ ద్వారకా వెళ్ళాం. అక్కడ చెప్పింది ఏంటంటే ఇక్కడ రావాలంటే ఒక నదిని, అంటే నది అంటే యాక్చువల్లీ ఒక సముద్రంలో పాయలాగా ఉంటుంది, పెద్ద అలలు వస్తూ ఉంటారు. అక్కడ పర్వత ద్వారా దాటి రావాలి. ఈ ప్రదేశం ఎంతో హాయిగా మనసుకి ఉల్లాసాన్ని కలిగిస్తున్న ఎలాంటి సందేహం లేదు అని చెప్పుకున్నాం. ఇంక ఇప్పుడు ఎపిసోడ్ 14 కంటిన్యూ చేద్దాం. శ్రీ శంకరాచార్య స్థాపించిన చితరామనాయ పీఠాల్లో ద్వారకా ఒకటి, ఒకటి. ఈ పీఠం ద్వారకా మందిరం ప్రాంగణంలోనే ఉంది. ఇక్కడ ఈ శ్రీకృష్ణుని శాలిగ్రామ విగ్రహం ఎంత మనోహరంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఆ స్వామివారికి వివిధ సమయాల్లో వివిధ రకాలుగా అలంకరణ చేసి భక్తుల దర్శనానికి అనుమతించినప్పుడు మనకు ఈ రెండు కళ్ళు చాలవు అనిపిస్తుంది. అసలే శ్రీకృష్ణుడు అమితమైన సమ్మోహనాన్ని దర్శనం కలిగిస్తుంది. దానికి తోడు ఈ అలంకరణలు ఎంత దోహదం భక్తితో చేస్తున్న కారణంగా చేస్తుందో మనం మాటల్లో చెప్పగలమా? ఆహా, మోహన రూప గోపాల, మేము అలా దర్శించుకున్న భాగ్యవంతులం. చాలా చాలా గొప్ప విశేషం అక్కడ నిజంగా ద్వారకా అంటే. ఆహా, ఎంత ఇదో. సరే, నెక్స్ట్ ఇంకొక దివ్యక్షేత్రమే ఇక్కడ పింగళేశ్వర్ నరియా, కచ్ జిల్లా, గుజరాత్ మీద పనిచేసిన దగ్గర ఉండేది అనమాట. అది ఒకటి. ఇది అరేబియా సముద్ర తీరంలో ఉంది. ఇది ఒక బీచ్. నలియాలో వైమానిక దళానికి సంబంధించిన ఒక ఆఫీస్ నలియాలో ఉండడం చేత నేను ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు మా కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చాను. ఇలాగే ఆఫీసులో వాళ్ళు కూడా వస్తూనే ఉంటారు. ఎంత వేసవికాలం అయినా సాయంత్రం చక్కటి చల్లటి గాళ్ళు ఇక్కడ నుంచి నలియాకులో మా ఆఫీసు వస్తూ మాకు ప్రాణదానం చేస్తుంది అనడంలో సందేహం లేదు. అంత బాగుంటుంది. ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు మా సాయి ఆ సముద్రం నీళ్ళల్లో తన 2 దోశల్లోంచి నీళ్ళని పైకి తీసి కింద పోసాడు. అయితే దాంట్లో ఏం పురుగు కుట్టిందో తెలియదు, కానీ పాపం ఆ మర్నాడు దాకా బాధపడ్డాడు. ఆ నొప్పి తన గుండెలోకి వెళ్ళిపోయిందిరా. అంటే ఒక రకమైన విషం కలిగిన కీటకం అయి ఉండొచ్చు. సరే, ఇక అసలు విషయం పింగళేశ్వరు గురించి తెలుసుకుందాం. ఇక్కడున్న పింగళేశ్వరుని మహాదేవుడిగా సేవిస్తారు. ఇది ఒక శివలింగం. అనేక చోట్ల విన్న కథల్లాగే ఇక్కడ కూడా ఒక అడవిలో కట్టెలు కొట్టుకు జీవించే వ్యక్తి ఇక్కడ ఒక చెట్టు నరికినప్పుడు ఆ చెట్టులోంచి రక్తం వచ్చిందిరా. అప్పుడు ఆ చెట్టు వేళ్లలోంచి కిందన్న శివలింగం పైభాగంలోంచి రక్తం వస్తూ ఉండడం, పైగా అది స్వయంభూ అవడంతో ఆ భక్తుడు క్షమాపణ అడిగి మిగిలిన భక్తులతో సేవిస్తూ ఉన్నారు ఇక్కడ గ్రామస్తులు. మనకి ఇప్పటికీ ఆ శివలింగం పైన గొడ్డలతో కొట్టు గుర్తు కనపడుతుంది. మేము దాన్ని చూసాం. ఇది ఒక మధుర అనుభూతి. నెక్స్ట్ ఇంకో క్షేత్రం బైద్యనాథ్ ధామ్, జ్యోతిర్లింగం, బీహార్, జార్ఖండ్లో ఉందన్నమాట. అది అంటే ఇది ఇక్కడ బైద్యనాథ్ ధామ్ తర్వాత చెప్పానేమో, తర్వాత అయినా చెప్పుకుంటాం. ఎందుకంటే మన మహారాష్ట్రలో కూడా ఒకటి ఉంది వైద్యనాథ్ అనేది. అది వేరు, ఇది వేరు. అంటే రెండు, అది కూడా జ్యోతిర్లింగంగా చెప్పుకుంటారు. కానీ ఇక్కడిది కూడా ఇది అసలైంది ఇక్కడిది అని చెప్పి అంటారు. ఇది తలవంతలంపుగా భగవంతుడి కృపని దర్శనం చేసుకున్నాం. మేము ఈ క్షేత్రం దర్శించుకోగలిగాం. నిజానికి ఇది 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. అయితే ఇదే పేరుతో పర్లీ బైద్యనాథ్ మహారాష్ట్రలో ఉన్న లింగాన్ని ఇంతకు పూర్వమే దర్శించుకున్నాం. మేము నేపాల్లోని ముక్తినాథ్ దర్శనానికి రైల్లో పెడుతుంటే బైద్యనాథ్ ధామ్ రైల్వే స్టేషన్ చూసి మనసులోనే, స్వామి ఇక్కడున్న మీ దర్శనం నేను చేసుకోగలుగుతానా అని మనసులో అనుకున్నాను. ఆ స్వామి కరుణేమిటో ఎలాంటిదో మాటలో చెప్పలేను. కానీ మేము కాశీ వెళ్ళినప్పుడు నేను విశ్వరామ, నాగు, చిన్ను, కర్రా, సత్యశాస్త్రి, కమల ఈ స్వామివారి దర్శించుకుని చక్కటి అభిషేకం కూడా చేసుకోగలిగాం. ఈ క్షేత్రంలో గల లింగం సాక్షాత్ పరమశివుని ఆత్మలింగంగా భావిస్తారు.
ఇది కూడా రావణాసుడు తన తపస్సుతో పరమేశ్వరుని మెప్పించిన ఆత్మలింగాన్ని వరంగా పొంది లంకకు బయలుదేరి సాయం సంధ్యావందనం కారణంగా మహాగణపతి ద్వారా ఆ ఆత్మలింగాన్ని ఇక్కడే భూమిపై ఉంచడం జరిగినట్లు చెప్తారు. ఇలాంటి కథలే గోకర్ణ క్షేత్రంలోనూ కోటేశ్వర దేవాలయంలో ప్రస్తావిస్తూ ఉంటారు. మాకు ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనాలు పూర్తయింది. దీనికి ఆ పార్వతీ పరమేశ్వరులకు కూడా సదా కృతజ్ఞులం. ఓం నమ శివాయ. నెక్స్ట్ ఇంకో క్షేత్రం శ్రీ చాముండేశ్వరి దేవాలయం, మైసూర్, కర్ణాటక స్టేట్. శ్రీ చాముండేశ్వరి దేవాలయం పురాణాల ఆధారంగా క్రౌంచపురంలో ఉన్నట్లుగాను సతీదేవి శిరోజాలు ఇక్కడ పడడం చేతివి. ఇది అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా పేరుగాంచింది. ఇది చాముండీ పర్వతం పైన ఉంది. ఈ చాముండి దుర్గగాను శక్తిగాను పిలువబడుతూ చండుడు, మహిషాసురుడు మొదలైన రాక్షసులను సంహరించి రౌద్ర రూపంలో ఉండి రాక్షసులకు భయాన్ని కలిగించేవారు ఈ అమ్మవారు. ఈ అమ్మవారు మైసూర్ మహారాజా వారి కులదైవంగా వర్ధిల్లుతూ పూజలు అందుకుంటూ ఉంది. రక్తబీజుడిని సంహరించిన అమ్మ శ్రీ చాముండేశ్వరి ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా శ్రీ చాముండేశ్వరి ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ క్షేత్రానికి మేము చాలాసార్లు వచ్చి అమ్మ కృపతో చక్కటి దర్శనాలు చేసుకోగలిగాము. నెక్స్ట్ ఇంకోటి క్షేత్రం ఏంటంటే ఉడిపి జిల్లా, మైసూర్, కర్ణాటక స్టేట్. ఉడిపి శ్రీకృష్ణ దర్శనం మాటలో చెప్పలేదు, ఒక దివ్యానుభూతి. కొన్ని కథల ఆధారంగా చెప్పేది ఏమిటంటే రుక్మిణీమాత శ్రీకృష్ణ భగవానుని తన చిన్ననాటి సుందరమైన దివ్య విగ్రహాన్ని కోరితే శ్రీకృష్ణ పరమాత్మ ఈ పనిని విశ్వకర్మకు అప్పగించేట. విశ్వకర్మ సాలగ్రామశిలగా చిన్నకృష్ణ విగ్రహం ఇచ్చేట. అది చందనంతో అలంకరణకు నోచుకుని ద్వారకలో పూజింపబడింది. ఒకసారి వచ్చిన వరదల్లో ఈ విగ్రహం కొట్టుకుపోయిందిరా. ఒక పడవ నడిపే వ్యక్తికి ఇది ఒక చిన్న బండరాయిలా కనబడి తన పడవను దీన్ని కట్టి నిలిపేయబడుట. అయితే ఒకసారి అకస్మాత్తుగా వచ్చిన ప్రమాదంలో ఈ శిల మధ్వాచార్యులను ఉడిపి ప్రాంతానికి కొట్టుకొచ్చిందిట. ఆయన తపస్సుతో వాతావరణం శాంతించి ఆ విగ్రహం ప్రత్యక్షమైంది. అందరూ ఎంతో సంతోషంతో ఆ విగ్రహాన్ని పూజించడం ప్రారంభించారు. ఇక్కడ ఈ విగ్రహాన్ని ఒక చిన్న కిటికీ గుండానే చూడాలి. మేము ఈ శ్రీకృష్ణ విగ్రహాన్ని చాలాసార్లు తనివి తీరా దర్శించుకున్నామని చెప్పడానికి గర్వపడుతూ ఉన్నాను. తర్వాత శృంగేరి శారదా చంద్రమౌళీశ్వర స్వామి, కర్ణాటక స్టేట్. ఈ క్షేత్రానికి శ్రీక్షేత్రం అని కూడా పిలుస్తారు పేరు. అపర శంకరులే శ్రీ శంకరాచార్య అవతారంగా భావించి పూజిస్తారు. ఈ క్షేత్రంలో శ్రీ శంకరాచార్య స్వామి ఒక గర్భం దాల్చిన మండూకం అంటే కప్ప మండుటెంట్లో ప్రసవ వేదన పడుతూ ఉంటే ఒక సర్పం తన పడగతో నీడనిచ్చి ఈ ప్రదేశాన్ని చూసి ఇచ్చిందిట. ఈ ప్రదేశాన్ని చూసి ఈ ప్రాంతాన్ని శాంతికి నిలయంగా భావించి ఇక్కడే హిందూ ధర్మానికి ఆటపట్టు కేంద్రస్థానంగా శంకరుల మఠం స్థాపించారు. శ్రీ శంకరాచార్యులు మిగిలిన మతాలను ఖండించి మన హిందూ మతం, వేదాలు, అలాగే మన ధర్మం యొక్క ఉత్కృష్టమైన స్థానాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులు. ఈ క్షేత్రం ఒక గొప్ప మహిమాన్వితమైనది, అలాగే తపోభూమి. మేము ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీ 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 జగద్గురు శ్రీ భారతీ తీర్థ గారిని కలిసి వారి ఆశీస్సులు తీసుకున్నామంటే అది మా పూర్వజన్మ పుణ్యఫలమే. ఇంకొక క్షేత్రం గోకర్ణ క్షేత్రం, మహాబలేశ్వరుడు, తామ్రగౌరి, కర్ణాటక. ఇది ఒక గొప్ప పుణ్యక్షేత్రం. మేము దీన్ని దర్శించుకున్నాం. ఈ క్షేత్రానికి ఉన్న మహత్యాన్ని అనేక పురాణాల్లోనూ భాగవతంలో ప్రస్తావించబడింది. భాగవతంలో గోకర్ణుడు మరియు దుందుగారుడు అన్నదమ్ములు, అలాగే బ్రహ్మదేవుడు సృష్టి జరపడానికి పూర్వం శివుని గురించి ఇక్కడ తపస్సు చేస్తే ఆవు చెవులోంచి లింగాకారంలో ప్రత్యక్షం అవుట చేత దీన్ని గోకర్ణగా పిలుస్తారు. అలాగే రావణాసురుడు శివుని ఆత్మలింగాన్ని తన లంకానగరా తీసుకువెళ్తూ సాయం సంధ్యావందనం నిమిత్తం మారుగా రూపంలో ఉన్న విఘ్నేశ్వరుడికి ఇస్తే అనుకున్న సమయానికి మించిన కారణం చేత ఇక్కడే ఆత్మలింగ ప్రతిష్ఠ జరపడంతో ఇది ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా పిలువబడుతూ సేవించబడుతోంది. ఇది సముద్ర తీరంలో ఉండడం చేత భక్తులకు, యాత్రికులు ఒక దివ్యానుభూతిని కలిగిస్తుండడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడ ఇంకొక క్షేత్రం ఉంది కూడా చెప్తున్నాను. అదేమిటి సదాశివ రుద్ర దేవాలయం, నాదా గ్రామం, బెల్తంగాడి తాలూకా, ఉజిరే గ్రామం, కర్ణాటక స్టేట్. ఈ క్షేత్రం చాలా పురాతనమైనది. ఇది మంజునాథ్ దేవాలయం దగ్గరలోనే ఉంది. ఈ క్షేత్రంలో ఉన్న సదాశివరుద్రుడు భక్తుల కోరికలు తీర్చే మహాదేవుడు. భక్తులు తమ కోరికలు తీరాక సోమవారం నాడు కుదిరితే మంచిది
బంకమట్టితో చేయబడిన వస్తువులను మాత్రమే ఈ స్వామివారికి 1 కేజీ బియ్యంతో పాటు ఒక కొబ్బరికాయను పూజారి చేతికి సమర్పిస్తే ఆయన దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ దేవదేవునికి భక్తిని కానుగా సమర్పించి ఆ బంకమట్టిని వస్తువుని గుడికి దగ్గరలో ఉన్న ప్రదేశంలో వేస్తారు. ఇలా సమర్పించిన మట్టి బొమ్మలతో నిజానికి కొన్ని రాసులే మనకు కనబడతాయి. ఇక్కడ ఉన్న సరోవరంలో నీళ్లు నీలం రంగులో ఉండడం విశేషం. మేము క్షేత్రాన్ని వెళ్ళి మా కోరికలు స్వామివారి తెలిపి వచ్చాం. కోరికలు నెరవేర్చాలని వెళ్ళిన మేము మొక్కులు తేవాల్సి ఉంది. ఇది సుమారు 700 సంవత్సరాల పురాతన దేవాలయంగా చెప్తారు. ఈ స్వామి స్వీకరించే కానుకలు ఎక్కువ ఖర్చు లేనిదని ఈ మధ్యకాలంలో బహుళ ప్రచారం పొంది భక్తులు విశేషంగా దర్శించుకుంటున్నారు. ఇది వెళ్ళడానికి కారణం ఏంటంటే మనకి నండూరి శ్రీనివాస్ గారు ఆయన చెప్పిన దాంట్లో వీడియో చూసి వెళ్ళాము. నిజంగా చెప్పాలంటే అది చాలా సంతోషం. ఇంకొకటి ధర్మస్థల మంజునాథ్. ఇక్కడ శివలింగం ఒక గొప్ప శివభక్తుల ద్వారా ప్రతిష్ఠించబడిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఈ క్షేత్రానికి మేము ఒకసారి మేమంతా అంటే నేను సుభా విశ్వరామ నాగు చిన్ను తిరుపతి నుంచి వచ్చినప్పుడు ఈ స్వామివారి దర్శనం మాకు లభించలేదు, ఆలయం మూసేసిన కారణంగా. అయితే నేను సుభా విశ్వ బెంగళూరు మీదుగా క్షేత్రానికి వచ్చినప్పుడు చక్కటి దర్శనం జరిగింది. ఇక్కడ శ్రీవారిని మంజునాథులని, అమ్మవారి తీర్థాంకర చంద్రప్రభ అని పిలుస్తారు. చరిత్ర ఆధారంగా తెలిపే విషయం ఏంటంటే సుమారు 800 సంవత్సరాల క్రితం ఇది బెల్తాన్గాడిలో ధర్మస్థల ఒక గ్రామం. ఆ గ్రామంలో బిర్మన్న పెర్గాడే అమ్ము బల్లల్తి అనే దంపతులు ఉండేవారు. ఆ ఇద్దరు ధర్మపరాయణులు తమ ఇంటికి వచ్చిన అతిథులను గృహస్థ ధర్మంగా సేవించేవారు. ఒకసారి ఆ పార్వతీ పరమేశ్వరుడు వీరిని పరీక్షించడానికి మారు వేషంలో వచ్చినప్పుడు ఈ దంపతులు ఎంతో వినయ విధేయతలు భక్తి ప్రపత్తులు చూపిస్తూ వారిని సత్కరించారట. అందుచేత ఆ పార్వతీ పరమేశ్వరులు బిర్మన్న పెర్గాడేకే కల్లో కనిపించి నీ ధర్మ నిరతికి సంతోషించాము, మాకు నీ ఇల్లు గుడిగా సమర్పించి ధర్మాన్ని ప్రచారం చేయమని చెప్పారట. అంతే. ఆ మర్నాడు వారు వేరొక గృహం కట్టుకుని వారింట్లో గృహాన్ని స్వామివారికి సమర్పించి ధర్మ ప్రచారం మొదలుపెట్టారట. కొంతకాలం తర్వాత ఇంకో 4 దేవతలకి కూడా ఆలయం నిర్మించమని, అలాగే 1-2 ధర్మాన్ని ఆచరణలో పెట్టడానికి ఇతర సహాయం కోసం ఇంకో 2 బిర్మన్న పెర్గాడే వద్ద పెట్టడంతో ఇది అవిచ్ఛిన్నంగా కొనసాగుతోంది. పైన చెప్పిన 4 దేవతా విగ్రహాల ముందు ఒక శివలింగాన్ని ఏర్పాటు చేశారు. ఇదే మంజునాథుని పిలువబడుతోంది. ఈ వంశం వారే ఈ దేవస్థానం యొక్క ధర్మకర్తలుగా ఉంటున్నారు. వీరి వంశంలో వారే హెగ్డే అనేవారు. ఏది ఏమైనా ఇది ఒక ధర్మస్థలం. ఇక్కడ వాతావరణం అతి రమణీయం. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం. స్వస్తి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.